ఏపీలో కీలక రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ప్రధానంగా మనం చెప్పుకోవాలంటే ముద్రగడ ఇప్పటి వరకు కూడా వైసీపీకి మద్దతుగా ఉంటానని చెప్పిన ముద్రగడ ఒక్కసారిగా తను పెట్టిన ప్రపోజల్కి జగన్మోహన్ రెడ్డి ఒప్పుకోకపోవడంతో జనసేన నేతలకి దగ్గరవుతున్నట్టుగా సమాచారం అందుతూ ఉంది. ప్రధానంగా ముద్రగడ జగన్మోహన్ రెడ్డిని మద్దతు తెలపడానికి కొన్ని ప్రపోజల్స్ పెట్టినట్టుగా తెలుస్తుంది. పార్టీ వర్గాల నుంచి మనకు అందుతున్న సమాచారం ప్రకారం తనకి రాజ్యసభ స్థానం ఇవ్వాలని, తన కుమారుడికి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలని, ఎమ్మెల్యే టికెట్ గెలిపించుకునే బాధ్యత కూడా పార్టీయే తీసుకోవాలని చెప్పారు. క్యాబినెట్లో కూడా స్థానం కోరారు. అయితే ఇలాంటి ప్రతిపాదనను జగన్మోహన్ రెడ్డి నో చెప్పడంతో ఒక్కసారిగా ముద్రగడ జగన్మోహన్ రెడ్డికి మద్దతు తెలపడానికి కూడా నిరాకరించినట్టుగా తెలుస్తూ ఉంది. ఎందుకంటే గతంలో మనం చూసుకుంటే ముద్రగడ 2019 ఎన్నికల్లో కూడా జగన్మోహన్ రెడ్డికి మద్దతు తెలిపారు. అదేవిధంగా 2024 ఎన్నికల్లో కూడా జగన్మోహన్ రెడ్డికి మద్దతుగా ఉంటారని కూడా అందరూ భావించారు. అయితే మరొక వైపు టీడీపీ జనసేన కూటమి కట్టిన నేపథ్యంలో ముద్రగడ వైసీపీ వైపు ఉంటే కాస్తైనా కాపు ఓటు బ్యాంక్ని టీడీపీ కూటమికి వెళ్లకుండా నిలుపుదల చేసుకోవటానికి వీలవుతుందని వైసీపీ నేతలు అయితే తొలుత భావించారు. అయితే ముద్రగడ పెట్టిన ప్రపోజల్ని వైసీపీ నేతలు కూడా ఒక్కసారిగా షాక్ తిన్నట్టుగా తెలుస్తూ ఉంది. ప్రధానంగా 2 ప్రపోజల్స్ అయితే పెట్టారు. తనకి రాజ్యసభ స్థానం ఇవ్వాలని కోరారు, తన కుమారుడికి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలన్నారు, ఎమ్మెల్యేగా గెలిపించుకునే బాధ్యత కూడా పార్టీయే టేకప్ చేయాలని కూడా చెప్పారు. అయితే ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత 5 ఏళ్ల పాటు క్యాబినెట్లో స్థానం ఇవ్వాలన్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత 5 ఏళ్ల పాటు క్యాబినెట్లో స్థానం ఇవ్వాలని చెప్పారు. అయితే ఈ ప్రపోజల్ని జగన్మోహన్ రెడ్డి తోసిపుచ్చడంతో ముద్రగడ వైసీపీకి తన మద్దతును ఉపసంహరించుకుంటున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఇప్పటికే జనసేన నేతలకు టచ్లోకి వెళ్ళినట్టుగా కూడా సమాచారం అందుతుంది. ఒకవేళ జనసేన నేతలకు కానీ టచ్లోకి వెళ్ళి జనసేన పార్టీకి టీడీపీ జనసేన కూటమికి మద్దతు తెలిపినట్లయితే వచ్చే ఎన్నికల్లో టీడీపీ కూటమికి కాస్త బలం చేకూరుస్తుందనే మనం చెప్పుకోవాలి. మరొక వైపు షర్మిల ఇప్పటికే కాంగ్రెస్ చీఫ్గా ఏపీలో ఎంట్రీ ఇచ్చిన నేపథ్యంలో షర్మిల పాత్ర ఎలా ఉండబోతుంది, షర్మిల పెట్టబోయే మొదటి ప్రెస్ మీట్లో ఎవరిని టార్గెట్ చేయబోతుంది అనే అంశాల మీద కూడా చాలా తీవ్ర ఉత్కంఠ నెలకొందని చెప్పుకోవాలి. ఎందుకంటే షర్మిల ఒక్కసారి బయటకు వచ్చి మాట్లాడిన తర్వాతే, షర్మిల టోన్ విన్న తర్వాతే షర్మిల స్టాండ్ ఏంటి, ఎవరికి సపోర్ట్ చేస్తుంది, ఎవరికి మేలు చేయటానికి ఏపీ రాజకీయ తెర మీదకు వచ్చింది అనేది మాత్రం మనకు అర్థమవుతుంది. ఇప్పటివరకు షర్మిల పొలిటికల్గా ఎటువంటి ప్రెస్ మీట్ పెట్టలేదు. ఏపీ కాంగ్రెస్ చీఫ్గా అయిన తర్వాత మరొక 2 రోజుల్లో ప్రెస్ మీట్ పెట్టే అవకాశాలు ఉన్నాయి. ఆ ప్రెస్ మీట్లో కీలక అంశాలు కూడా వెలువరిచే అవకాశాలు అయితే క్లియర్గా కనిపిస్తున్నాయి. ఏపీలో మరికొద్ది రోజుల్లో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ సభలైతే ఉండబోతున్నాయి. ప్రధానంగా మనం తొలుత నుంచి చెప్తూ ఉన్నాం, ప్రధానంగా రాజధాని అంశాన్ని ప్రధాన ఎజెండాగా చేసుకోబోతున్నారు. దాంతోపాటు విశాఖ ఉక్కు కర్మాగారానికి సంబంధించిన అంశాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ ప్రధాన ఎజెండాగా చేసుకొని ముందుకెళ్లబోతుంది. ఇప్పటికే షర్మిల అధికారికంగా ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత వైసీపీ నుంచి ఎవరైతే టిక్కెట్లు ఇవ్వడానికి నిరాకరించారో వాళ్ళందరూ కూడా దాదాపుగా 25 మంది ఎమ్మెల్యేలు అయితే కాంగ్రెస్ పార్టీలో చేరటానికి రెడీగా ఉన్నట్టుగా తెలుస్తుంది. ఒక ఎంపీ కూడా కాంగ్రెస్ పార్టీలో చేరటానికి రెడీగా ఉన్నట్టుగా సమాచారం అందుతుంది. దాదాపుగా ఒక 1 వీక్లో ఈ ప్రక్రియ అంతా కూడా పూర్తవుతుంది. మరొక వైపు ఈ టీడీపీ జనసేన కూటమికి ముద్రగడ సపోర్ట్ చేస్తారా లేదా అనే అంశానికి సంబంధించి ఇంకా చర్చలు అయితే నడుస్తున్నాయి. ఒకటైతే క్లియర్గా మనకి సమాచారం అందుతూ ఉంది, ముద్రగడ వైసీపీకి దూరంగా జరిగారనేది అయితే మన వద్ద క్లియర్గా సమాచారం ఉంది. ముద్రగడ రాబోయే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి పార్టీకి ఏ విధంగా మద్దతు ఇవ్వనని తన సన్నిహితుల దగ్గర తెలిపినట్టుగా తెలుస్తుంది. ప్రధానంగా 2 ప్రపోజల్స్ని అయితే పెట్టారు. తనకి రాజ్యసభ ఇవ్వాలన్నారు. మరికొద్ది రోజుల్లో ఒక 3 రాజ్యసభలు ఖాళీ అవుతున్న నేపథ్యంలో ఆ 3 ఖాళీ అవుతున్న రాజ్యసభల్లో ఒకటి తనకి ఇవ్వాలని, తన కుమారుడికి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలని, ఎమ్మెల్యే టికెట్ ఇచ్చిన తర్వాత అది పార్టీయే గెలిపించుకోవాలని కూడా ముద్రగడ ప్రపోజల్ పెట్టినట్టుగా తెలుస్తుంది. ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఒకవేళ పార్టీ అధికారంలోకి వస్తే 5 ఏళ్ల పాటు క్యాబినెట్లో తన కుమారుడిని ఉంచాలని కూడా చెప్పారు. ఇదిలా ఉంటే ముద్రగడ ప్రపోజల్ని జగన్మోహన్ రెడ్డి కాస్త సీరియస్ అయినట్టుగా తెలుస్తుంది. ఏమనుకుంటున్నారు, ఇలాంటి ప్రపోజల్స్ ఏ విధంగా పంపిస్తారు, ఇది మనతో సాధ్యం కాదని చెప్పండి, అవసరం లేదని చెప్పండి, తన మద్దతు ఇవ్వనవసరం లేదని చెప్పండి అనేది అయితే క్లియర్ కమ్యూనికేషన్ ముద్రగడకి చేరినట్టుగా తెలుస్తుంది. దీంతో గత 2 రోజుల క్రితం ముద్రగడ
ముద్రగడ సన్నిహితులతో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఆ సమావేశంలో కీలకంగా కొన్ని నిర్ణయాలు తీసుకున్నట్టుగా తెలుస్తుంది. అందులో భాగంగానే జనసేన కూటమికి మద్దతు ఇవ్వాలని ముద్రగడ డిసైడ్ అయినట్టుగా తెలుస్తుంది. మరికొద్ది రోజుల్లో దీనికి సంబంధించి అధికారిక ప్రకటన వచ్చే అవకాశాలు అయితే క్లియర్గా కనిపిస్తున్నాయి. ఏదేమైనప్పటికీ కూడా జనసేన టీడీపీ కూటమికి ముద్రగడ సపోర్ట్ కనుక తోడైతే వైసీపీ దీన్ని ఏ విధంగా డిఫెండ్ చేస్తుంది అనేది కూడా మనం చూడాలి. మరొక వైపు ముద్రగడ ఏదైతే రాజ్యసభ స్థానాలు కోరారో, ఒక రాజ్యసభ స్థానం తనకి ఇవ్వాలని కోరారో, మరికొద్ది రోజుల్లో ఒక 3 రాజ్యసభ స్థానాలు ఏవైతే ఖాళీ అవుతున్నాయో వాటికి సంబంధించి కూడా వైసీపీ ఒక స్పష్టత వచ్చినట్టుగా తెలుస్తుంది. ఈ 3 రాజ్యసభలకు సంబంధించి ఒక రెడ్డి సామాజిక వర్గానికి ఒక రాజ్యసభ స్థానం కేటాయించాలని, ఒక బీసీ సామాజిక వర్గానికి ఒక రాజ్యసభ స్థానం కేటాయించాలని, ఒక ఎస్సీ సామాజిక వర్గానికి ఒక రాజ్యసభ స్థానం కేటాయించాలని ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకునే నేపథ్యంలో ఇందులో భాగంగానే ముద్రగడ పెట్టిన ప్రపోజల్ని జగన్మోహన్ రెడ్డి తిరస్కరించినట్టుగా తెలుస్తూ ఉంది. ఇప్పటికే రాజ్యసభలు ఎవరికి ఇవ్వాలనేది కూడా జగన్మోహన్ రెడ్డి ఒక స్పష్టత తీసుకున్న నేపథ్యం అయితే క్లియర్గా కనిపిస్తుంది. మరొక వైపు ఎమ్మెల్యే అభ్యర్థులకు సంబంధించి కూడా క్లియర్గా 3 లిస్టులు కూడా రిలీజ్ చేశారు. ఇప్పటికే ఇన్ఛార్జీలుగా నియమించిన వాళ్ళందరూ కూడా తమ తమ నియోజకవర్గాల్లో గ్రౌండ్ వర్క్ చేసుకుంటూ ఉన్నారు. మనకు అందుతున్న సమాచారం ప్రకారం అయితే మార్చి ఎండ్ నాటికల్లా ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఫిబ్రవరిలో ఎన్నికలు జరిగే అవకాశాలు అయితే క్లియర్గా కనిపిస్తున్నాయి. మార్చి 2వ వారంలో అయితే ఏపీ ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ అయితే వెలువడే అవకాశాలు ఉన్నాయి. అంటే మనం చూసుకుంటే దాదాపుగా ఇంకా 2 నెలల సమయం ఉన్న నేపథ్యంలో వైసీపీ అయితే ఇప్పటికే చాలా క్లారిటీగా అడుగులు వేస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. మరొక వైపు ముద్రగడ అంశానికి సంబంధించి తన దగ్గర ఇంకొకసారి కూడా చర్చకు కూడా తీసుకురావద్దని జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టుగా తెలుస్తుంది. ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకొని ఇదే సమాచారం ముద్రగడకి వెళ్ళిన నేపథ్యంలో కాస్త ఆగ్రహానికి లోనైన ముద్రగడ జనసేన పార్టీ నేతలతో టచ్లోకి వెళ్ళినట్టుగా తెలుస్తుంది. ఒకవేళ అదే గనక జరిగితే జనసేన పార్టీ ఏదైతే జనసేన టీడీపీ కూటమి ఏదైతే ఉందో ఈ కూటమికి ఏ మేరకు మేలు చేకూరుతుంది అనేదైతే ఇప్పటికే ఎవరి లెక్కలు వాళ్ళు వేసుకుంటున్నారు. మరొక వైపు షర్మిల పాత్ర ఏ విధంగా ఉండబోతుంది ఏపీ రాజకీయాల్లో అనేది కూడా కాస్త ఉత్కంఠ రేపుతుంది. ఇప్పటివరకు రాజకీయంగా షర్మిల ఎటువంటి కామెంట్స్ చేయనప్పటికీ కానీ షర్మిల వేస్తున్న అడుగులన్నీ కూడా చాలా కాంట్రవర్సీగానే ఉన్నాయని చెప్పుకోవాలి. ప్రధానంగా తన కుమారుడి వివాహానికి ఆహ్వానించడానికి చంద్రబాబు నాయుడిని కలవటం కావచ్చు, ఎవరైతే వైసీపీకి వ్యతిరేకంగా ఉన్నారో వాళ్ళందరితో కూడా షర్మిల కాస్త చనువుగా ఉండడం కావచ్చు, వీటన్నిటిని చూసుకుంటే మనం కాంగ్రెస్ పార్టీ కేవలం ఎన్నికల్లో ఎంపీ స్థానాలకు మాత్రమే పోటీ చేస్తుంది అనేదైతే ఒక సమాచారం ఉంది. అసెంబ్లీ స్థానాలకు మాత్రం పోటీ చేయటం లేదనేదైతే మరొక సమాచారం ఉంది. వీటన్నిటి కన్ఫ్యూజన్స్ కాస్త క్లియర్ అయిన తర్వాత ఈ వైసీపీ నేతలు ఎవరైతే ఉన్నారో 25 మంది వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీలో షర్మిలతో నడిచే అవకాశాలు అయితే క్లియర్గా కనిపిస్తున్నాయి. ఒకవైపు షర్మిల, మరొక వైపు ముద్రగడ అంశం, ఇవన్నీ కూడా రాజకీయంగా ఏపీలో ఎటువంటి సంచలనాలకి తెర తీయబోతున్నాయి అనేది అయితే కాస్త ఉత్కంఠగానే ఉందని చెప్పుకోవాలి. ఓవరాల్గా మనం చూసుకుంటే ముద్రగడ మరికొద్ది రోజుల్లో టీడీపీ కూటమితో జత కలిసే అవకాశాలు ఉన్నట్టుగా మనకు సమాచారం అందుతుంది.